మీరు శ్రీశైలం వెళ్తున్నారా? అయితే ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన ఈ పవిత్రమైన ఫాలధార పంచదారని అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ ప్రదేశానికి ఫాలధార పంచదార అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఫాల అంటే నుదురు అని అర్థం. శివుని నుదుటి భాగం నుండి ఒక దార, అలాగే పంచదార, పంచముఖాల నుండి పంచదారలు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి ఫాలధార పంచదార అనే పేరు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాంటి వర్షాలు లేకపోయినా ఏడాది పొడవునా ఈ నీటి దారలు అస్సలు ఆగవు. ఈ నీరు చాలా పవిత్రమైనదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి మరో చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. అద్భుతమైన శివానంద లహరి స్తోత్రాన్ని ఆయన ఇక్కడే రచించారు. ఈ ప్రదేశంలో ఉన్న ప్రశాంతత వల్లే ఆయన ఇక్కడ ధ్యానం చేయడానికి ఇష్టపడేవారట. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే చోటు అదే ఫాలధార పంచదార. ఇక్కడ అడుగు పెడితే మనసుకి కలిగే ఆ ప్రశాంతతే వేరండి. శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశం ఈ ఫాలధార పంచదార. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. మెట్లు దిగడం కొంచెం కష్టమైనా కిందకు వెళ్ళాక ఆ నీటి చల్లదనం చూస్తే మాత్రం మీ అలసటంతా మర్చిపోతారు. ఈ ఫాలధార పంచదార యొక్క ఫుల్ వీడియో, అలాగే శ్రీశైలంలో ఏమేం చూడాలి, ఏమేం దర్శనం చేసుకోవాలో అన్నీ కూడా ఫుల్ వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేశామండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.